ఇప్పుడు ఉన్నటువంటి ఈ 15వ తరం రోజుల్లో ముఖ్యంగా చిన్నాయన బేబీ నాయని గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ఆయుధ సేకరణ, ఈ ఫోటో సేకరణ అంతా ఏర్పాటు చేసి దీన్ని అంతటినీ కూడా ఒక మ్యూజియం లాగా తయారు చేయడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు 15వ తరం రాజులు దీన్ని నడుపుతున్నారు. ఓకే అండి. ఈ 15వ తరం రాజుల్లో పెద్ద ఆయన పేరు సుజయ్ కృష్ణ రంగారావు గారు. ఓకే అండి. సుజయ్ కృష్ణ రంగారావు గారు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో మైన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఓకే అండి. సెకండ్ పర్సన్ రామకృష్ణ రంగారావు గారు, అతను మద్రాసులో బిజినెస్ పర్పస్, ఓకే అండి, బిజినెస్ మ్యాన్. థర్డ్ పర్సన్ బేబీ నాయన. బేబీ నాయని గారు బొబ్బులి పట్టణానికి చైర్మన్గా కూడా పనిచేశారు. ఓకే అండి. ఈ బేబీ నాయని గారు ప్రస్తుత వయస్సు 44వ సంవత్సరం. 44 ఆ రాజుగారి యొక్క ప్రత్యేకమైన ముదిమనోడు అయి ఉండొచ్చు. ఆ రాజావారు ప్రత్యేకమైన శ్రద్ధతో వీటినన్నిటిని కూడా గ్యాదరింగ్ చేసి దీన్ని అంతటినీ కూడా ఒక మ్యూజియం లాగా తయారు చేయడం అనేది జరిగింది. ఓకే. అయితే ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ముఖ్యంగా బేబీ నాయని గారి యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ఈ మ్యూజియం పైన ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. మ్యూజియం పైన అయితే ఈ మ్యూజియంలో మనకి యుద్ధం తర్వాత నుంచి సంబంధించినటువంటి ఫొటోస్ మాత్రమే చూడగలుగుతున్నాం. యుద్ధ టైంలో మనకి ఫొటోస్ అనేది లేదు. అవునండి. అప్పుడు ఈ మ్యూజియంలో అప్పుడు ఫోటోగ్రఫీ లేదు, ఫోటో లేకపోవడం వల్ల మనకి కొంచెం క్లాప్